ఈ వీడియోలో మీరు ప్లేస్మెంట్స్ కోసం డేటా స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయడం, ఎక్కడ స్టార్ట్ చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్కడ ఆపాలి అన్నది ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ అది కూడా చాలా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. మీరు ఈ వీడియో డ్యూరేషన్ చూస్తేనే చెప్పవచ్చు. ఓన్లీ రోడ్ మ్యాప్ కి ఈ వీడియో అంతా అన్నమాట. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు డిఎస్సీ నేర్చుకోవడానికి మీకు ఫస్ట్ ఏం కావాలి అక్కడ నుంచి స్టార్ట్ చేసి టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఏమేమి ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, దాంతో పాటు అల్గోరిథమ్స్ అంటే ఏంటి, ఏమేమి అల్గోరిథమ్స్ మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇంటర్వ్యూస్ కి, ఇదంతా కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ వీడియోలో వాడిన ప్రెజెంటేషన్ అంతా నేను టెలిగ్రామ్ ఛానల్ లో పెడతా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా. కాబట్టి అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్ మీరు రావడం అయితే ఫస్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్ నా దగ్గర వీక్ అవుట్ వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలుసున్న విషయాన్ని ఇంకొద్ది బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయండి. సో గైస్, ఈ వీడియోలో ఏంటంటే మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ రోడ్ మ్యాప్ చూద్దాం. ఓకే, సో అసలు మీరు ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఆపాలి, స్టార్ట్ చేయడమే కాదు ఎక్కడ ఆపాలో కూడా తెలియాలి. ఓకే, సో ఎక్కడ ఆపాలి ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. ఫస్ట్ ఈ వీడియోలో ఏమేమి కవర్ చేస్తామంటే, ఒకటి వై డిఎస్సీ, అసలు డిఎస్సీ అంటే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంటర్వ్యూస్లో, అండ్ అలానే కాలేజ్లో కూడా ఎందుకు అంత డిమాండ్ ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్కి. సో అది కవర్ చేస్తాము. నెక్స్ట్ మస్ట్ నో థింగ్స్, అంటే డిఎస్సీ స్టార్ట్ చేయకుండా ముందు ఇంకా మనకి ఏమేమి కావాలి అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత అల్గోరిథమ్స్. ఓకే, సో డిఎస్ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కదా. సో ఫస్ట్ ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ కవర్ చేస్తాము, దాని తర్వాత అల్గోరిథమ్స్ కవర్ చేస్తాం. దాని తర్వాత ఏంటి, గుడ్ టు నో అల్గోరిథమ్స్, అంటే మ్యాండేటరీ కాదు బట్ వస్తే మంచిదే. సో ఆ అల్గోరిథమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ లాస్ట్లో ఏం కవర్ చేస్తామంటే ప్లాట్ఫామ్స్ టు ప్రాక్టీస్ డిఎస్ఏ, అంటే మీరు ఇప్పటివరకు నేర్చుకుంటారు కదా. సో ఆ నేర్చుకున్నవన్నీ కూడా మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు. సో ఆ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉంటాయి, 3-4 ఉన్నాయి నేను తీసినవి. సో అది లాస్ట్ స్లైడ్లో ఉంటుంది, కాబట్టి స్టే ట్యూన్. ఇప్పుడు వై డిఎస్ఏ. సో మీకు ఆల్రెడీ ఎందా చెప్పా కదా, డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ ప్లస్ అల్గోరిథమ్స్. ఓకే, సో అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అల్గోరిథమ్స్ అంటే ఏంటి అన్నది మీకు వీడియోలో ముందుకు వెళ్తుంటే తెలుస్తుంది. సో అసలు ఎందుకు డిఎస్ఏ, ఒకటి ఇట్ బిల్డ్స్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, రెండోది హెల్ప్స్ ఇన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు మనం బిల్డ్ చేస్తాం కదా ప్రాజెక్ట్స్ ఏదైనా, ఆ ప్రాజెక్ట్స్లో బ్యాక్ ఎండ్కి కానీ ఫ్రంట్ ఎండ్కి కానీ మనకి లాజిక్ ఎంత ఆప్టిమైజ్డ్గా ఉంటే అప్లికేషన్ అంత స్మూత్గా రన్ అవుతుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. మేక్స్ యూ ఇండస్ట్రీ రెడీ, అంటే ఇప్పుడు మీరు ఒకవేళ క్యాంపస్లో ఉన్నారనుకోండి, సో క్యాంపస్ ప్లేస్మెంట్స్కి రెడీ చేస్తుంది డిఎస్ఏ. సో మీకు డిఎస్ఏ అనేది బాగా వస్తే మీకు మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో వాళ్ళకన్నా మీకు ఇదో ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, క్రాక్స్ కోడింగ్ ఇంటర్వ్యూస్. సో గైస్ లెట్స్ బి ఆనెస్ట్, ఏంటి కంపెనీస్కి అసలు ఏం కావాలి అంటే తక్కువ అమౌంట్లో ఎక్కువ పని అవ్వడం కావాలి. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఒక కంప్యూటర్ ఇచ్చాడు, ఆ కంప్యూటర్లో ఇప్పుడు సపోజ్ 4 GB ర్యామ్ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు మనం రాసే ప్రోగ్రామ్ మొత్తం ఆ 4 GB ర్యామ్ని యూటిలైజ్ చేసింది అనుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ రాయడానికి ఆడు ఇంకో 4 GB ర్యామ్ వేసుకోవాలి. ఓకే, సో దాని ద్వారా వాడికి ఏమవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి. సో అందువల్ల వాడు ఏం చేస్తారంటే ఈ డిఎస్ఏ వచ్చిన వాళ్ళని తీసుకుంటాడు. సో ఈ డిఎస్ఏ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, సేమ్ అదే ప్రోగ్రామ్ అదే ఫంక్షనాలిటీ ఉంటుంది, బట్ ఈ 4 GB ర్యామ్ కాకుండా ఒక 2 GB ర్యామ్ 1 GB ర్యామ్నే ఆ అప్లికేషన్ యూటిలైజ్ చేసుకునేలా చేస్తారు. ఎలా, ఈ వేరియస్ డేటా స్ట్రక్చర్స్, వేరియస్ అల్గోరిథమ్స్ అవి ఇంప్లిమెంట్ చేసి. అప్పుడు ఏమవుతుందంటే, ఇంతకు ముందు ఒక సిస్టమ్కి 4 GB ఉంటే ఒక అప్లికేషన్ కదా రన్ అయ్యేది. ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒక 3 లేకపోతే 4. సో ఆడికి ఏంటి, ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క సిస్టమ్ కొనక్కర్లేదు, కాబట్టి ఆడికి అక్కడ వేస్టేజ్ తగ్గుతుంది, ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయి. ఓకే, సో అందువల్ల డిఎస్ఏ బాగా వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ చేస్తారు కంపెనీస్. కాబట్టి మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా ఎందుకు డిఎస్ఏకి అంత డిమాండ్, డిఎస్ఏ అసలు ఏం చేస్తారు. ఇప్పుడు మస్ట్ నో థింగ్స్కి వెళ్దాం. ఓకే, అసలు మీరు డిఎస్ఏ స్టార్ట్ చేయకుండా ముందు మీకు ఏమేమి కావాలి, ఒకటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి మీకు. ఓకేనా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజో మీ ఇష్టం, బట్ నన్ను సజెస్ట్ చేయమంటే యాజ్ అ బిగినర్కి పైథాన్ అన్నది సూపర్గా సెట్ అవుతుంది. ఓకే, ఎందుకు పైథాన్ అన్నది సూపర్గా సెట్ అవుతుంది అంటే, ఒకటి ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్. ఓకే, ఎక్కువ రోజులు కూర్చోక్కర్లేదు, బేగా నేర్చేసుకోవచ్చు. రెండోది ఏంటి, జావాలో ఏమవుతుంది అంటే మనకి సింటాక్స్ చాలా పెద్దది ఉంటుంది. ఓకేనా, జస్ట్ ఒక మనం హెలో వరల్డ్ అన్న కన్సోల్ చేయాలంటే బోల్డ్ అంత సింటాక్స్ ఉంటుంది దానికి రాయాల్సినది. కాబట్టి మనకు కొద్దిగా నేర్చుకోవడానికి కూడా ఎక్కువ టైమే పడుతుంది. లేదన్నా నేను జావా నేర్చుకుంటాను అంటే నేర్చుకోండి, ఇట్స్ గుడ్. లైక్ పాపులర్ చాయిసెస్ ఈ 3, C++, జావా, పైథాన్. ఈ 3లో మీరు ఏదైనా సరే చూస్ చేసుకోవచ్చు, బట్ నన్ను అడిగితే నేను పైథాన్ చెప్తా అది. ఓకేనా, సో పిక్ ఎనీ వన్ లాంగ్వేజ్ అండ్ స్టిక్ టు ఇట్ డ్యూరింగ్ యువర్ హోల్ డిఎస్ఏ జర్నీ. ఓకేనా, సో మీకు డిఎస్ఏ అయిపోయే వరకు సేమ్ ఇంకొక లాంగ్వేజ్తో చేయండి. అంటే కొన్ని డేటా స్ట్రక్చర్స్ నేర్చుకొని మళ్ళీ జావాకి జంప్ అవ్వడం, అక్కడ ఇంకొని నేర్చుకొని మళ్ళీ C++కి జంప్ అవ్వడం, ఇలా వద్దు. ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి ఫస్ట్, ఇంకా ఆ లాంగ్వేజ్తో మొత్తం కంటిన్యూ చేసేయండి. సో థింగ్స్ టు నో ఇన్ యువర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మనం ఏదో ఒక లాంగ్వేజ్ ఇక్కడ ఫిక్స్ అవుతాము. ఇప్పుడు లెట్స్ సే పైథాన్ ఫిక్స్ అయ్యాము, పైథాన్ నేర్చుకుందామని. సో అప్పుడు పైథాన్లో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ అనమాట. ఓకే, వేరియబుల్స్, డేటా టైప్స్,
ఇఫ్ ఎల్స్ కండిషన్స్, ఫర్ లూప్, వైల్ లూప్, ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా యూస్ చేస్తాము, యారేస్ నంటిని ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, ఇన్పుట్ ఎలా తీసుకుంటాము ప్రోగ్రామ్లోకి, అవుట్పుట్ ఎలా ఇస్తాము. సో ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఓకే, ఇది మనం నేర్చుకోవాలి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఏదైనా సరే జావా పెట్టుకున్నా, C++ పెట్టుకున్నా, పైథాన్ పెట్టుకున్నా, ఏదైనా సరే ఇవి ఫస్ట్ నేర్చుకోండి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, మనం రెడీ అవుతాం ప్రోగ్రామ్స్ అవి రాయడానికి. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, డిఎస్ఏలో 2 ఇంపార్టెంట్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఓకేనా, అందులో ఒకటి టైము, ఇంకొక స్పేస్. ఫస్ట్ టైం చూద్దాం, దాని తర్వాత స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో చెప్తా. ఓకేనా, సో వాట్ ఈస్ టైం కాంప్లెక్సిటీ అంటే, టైం కాంప్లెక్సిటీ ఈజ్ అ వే టు మెజర్ హౌ లాంగ్ అన్ అల్గోరిథం టేక్స్ టు రన్ డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది ఇన్పుట్. ఇది చూడడానికి జస్ట్ ఒక ఫార్మల్ డెఫినేషన్ లా ఉన్నా సరే, దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాము. ఓకేనా, ఆ ప్రోగ్రాంలో ఏం చేస్తాం మనం, ఫర్ లూప్ రాసాం. ఓకే, ఫర్ లూప్లో ఏం చేస్తాము, ఈ యారేలో ఇప్పుడు సపోజ్ 1 2 3 4 అని ఉంది. మనం ఇప్పుడు ఈ యారేని ఫర్ లూప్లో లూప్ చేసి ఒక్కొక్క ఐటమ్ని మనం ప్రింట్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఇవి 4 ఎలిమెంట్సే కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ చాలా తక్కువ ఉంటుంది. అది ఇప్పుడు 4 కాకుండా 4 lakh నెంబర్స్ ఇచ్చారనుకోండి, అంటే 1 to 4 lakh ఇచ్చారనుకోండి, ఇన్పుట్ పెరుగుతుంది కదా. సో ఇన్పుట్ పెరుగుతున్న కొద్ది ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వడానికి తీసుకున్న టైం కూడా పెరుగుతుంది. ఓకే, ఈజ్ అ వే టు మెజర్ హౌ లాంగ్ అన్ అల్గోరిథం టేక్స్ టు రన్ డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది ఇన్పుట్. సో మీకు ఇప్పుడు చెప్పా కదా, 4 అంటే తక్కువ టైంలో అయిపోతుంది, అదే 4 lakhs అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఓకే, ఎందుకంటే ఇన్పుట్ సైజ్ పెరిగింది కాబట్టి రన్ అవ్వడానికి కావాల్సిన టైం కూడా పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, హెల్ప్స్ కంపేర్ విచ్ సొల్యూషన్ ఈజ్ ఫాస్టర్. అంటే ఇప్పుడు మీరు ఒక 2 వేస్లో ఇంప్లిమెంట్ చేశారు సేమ్ సొల్యూషన్. ఓకేనా, సో ఆ రెండింటిలో ఏది తక్కువ టైం తీసుకుంటుందో అది సెలెక్ట్ చేస్తాం మనం ఇంప్లిమెంట్ చేయడానికి. నెక్స్ట్ ఏంటి, హెల్ప్స్ అవాయిడ్ స్లో ప్రోగ్రామ్స్ వెన్ ఇన్పుట్ ఈస్ హ్యూజ్. ఇందాక చెప్పా కదా, ఇందాక నేను ఇంకా 4 lakhsకే చెప్పాను. ఇప్పుడు ఒకవేళ సపోజ్ 10 lakh ప్లస్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, అంటే ఇప్పుడు 1 to 11 lakh ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి లూప్లో, అది చాలా ఎక్కువసేపు పడుతుంది కదా. కాబట్టి ఏ ప్రోగ్రామ్ అయితే ఎక్కువసేపు పడుతుందో అది తీసేస్తాం. ఓకే, ఏ ప్రోగ్రామ్ అయితే తక్కువసేపు పడుతుందో అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్ ఇంటర్వ్యూస్ యూ ఆర్ ఆఫెన్ ఆస్క్డ్ టు ఆప్టిమైజ్ బేస్డ్ ఆన్ ది టైం కాంప్లెక్సిటీ. సో దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు సపోజ్ 1 to 10 lakh ఐటమ్స్కి మనం లూప్ చేయడానికి ఒక 10 seconds పట్టింది అనుకోండి. సో ఇంటర్వ్యూవర్ ఏమడుగుతాడంటే, నాకు 10 seconds కాదు 5 secondsలోనే అయిపోవాలి ప్రోగ్రామ్ అంతా. ఇన్పుట్ మాత్రం ఇన్పుట్ సేమ్ 11 lakhs ఇస్తాడు, కానీ మనకి ప్రోగ్రామ్ మాత్రం 5 secondsలో అయిపోవాలి. సో అక్కడ ఏమవుతుంది, వాడు టైం కాంప్లెక్సిటీని ఆప్టిమైజ్ చేయమంటున్నాడు, కాబట్టి మనం దానికి తగ్గట్టు ప్రోగ్రామ్ రాయాలి. ఓకేనా, టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ, ఇవన్నీ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ అనమాట. ఈ O అంటే ఏంటి, ఇదంతా నేను చెప్తాను. సో ఆర్డర్ ఆఫ్ 1 ఏంటి అంటే కాన్స్టెంట్ టైం అనమాట. ఓకే, ఇందాక నేను చెప్పా కదా, ఇప్పుడు 1 to 4 ఉంటే ఒక టైం పడుతుంది, 1 to 11 lakh ఉంటే ఒక టైం పడుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఎన్ని ఉన్నా సరే ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వడానికి సేమ్ ఇంకా కాన్స్టెంట్ టైం పడుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి, యాక్సెసింగ్ అన్ ఎరే ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు సపోజ్ 1 2 3 4 5 ఉంది. ఓకే, ఇది ఒక ఎరే. ఓకేనా, ఇప్పుడు సపోజ్ దీనికి మనం 1 అన్నది యాక్సెస్ చేయాలనుకోండి, ఎరే ఆఫ్ 0th ఇండెక్స్ పెడతాం. అదే 5 కావాలనుకోండి, ఏ ఆఫ్ 4 పెడతాం. అదే ఇప్పుడు సపోజ్ 1 నుంచి ఇలా కంటిన్యూస్గా వెళ్ళిపోయి 1 lakh ఉంది. ఇప్పుడు ఈ 1 lakh మనం మెన్షన్ చేయడానికి 99,000 రాస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది యాక్సెస్ చేయడానికి సేమ్ టైం పడుతుంది, ఇది యాక్సెస్ చేయడానికి సేమ్ టైం పడుతుంది, ఇది యాక్సెస్ చేయడానికి కూడా సేమ్ టైం పడుతుంది. ఓకేనా, సో దాన్ని మనం ఆర్డర్ ఆఫ్ 1 అంటాం. నెక్స్ట్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ n. మీనింగ్ ఏంటి అంటే లీనియర్ టైం గ్రోస్ విత్ ఇన్పుట్. ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పా కదా, 4 వరకు వేస్తే ఒక టైం పడుతుంది, 4 lakh ఇస్తే ఒక టైం పడుతుంది, 11 lakh ఇస్తే ఒక టైం పడుతుంది. సో ఇన్పుట్ పెరుగుతున్న కొద్ది అది రన్ అవ్వడానికి కావాల్సిన టైం కూడా ఎక్కువసేపు పడుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి, లూపింగ్ త్రూ అ లిస్ట్. సో ఇందాక చెప్పాను కదా అది. నెక్స్ట్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ n². సో దీని మీనింగ్ ఏంటి అంటే క్వాడ్రాటిక్ టైం. ఓకేనా, ఇప్పుడు లూప్ లోపల ఇంకొక లూప్ పెట్టాము. సో ఇప్పుడు ఆ 11 lakhsని మనం ఒక లూప్లో ఫస్ట్ రన్ చేస్తున్నాం, సేమ్ దాని లోపల అంటే నెస్టెడ్ లూప్ అంటాం దాన్ని. ఓకేనా, దాంట్లో సేమ్ మళ్ళీ ఇంకొకసారి రన్ చేస్తున్నాం. సో ఫస్ట్ లూప్కి n టైం పడుతుంది, సెకండ్ లూప్ కూడా అంటే దాని లోపల ఉన్న ఇన్నర్ లూప్ కూడా n టైం పడుతుంది. సో అప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కావాల్సిన టైం ఏంటి, ఆర్డర్ ఆఫ్ n². సో టాప్ టు బాటమ్ అన్నది బెస్ట్ టు బ్యాడ్ అనమాట. ఓకే, సో ఇది చాలా తక్కువ టైం పడుతుంది, ఇది దాని మీద కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, ఇది దీని మీద ఎక్కువ టైం పడుతుంది, ఇది దీని మీద ఎక్కువ టైం పడుతుంది, అండ్ ఇది ఈ అన్నిటికన్నా ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా, సో మన టార్గెట్ ఏంటి డిఎస్ఏ నేర్చుకుంటున్నప్పుడు అంటే ఎంత వీలైతే అంత తక్కువ టైంలో మనం కంప్లీట్ చేయడం. నెక్స్ట్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ లాగిన్. లాగరిథమిక్ డివైడ్స్ ప్రాబ్లమ్స్. సో ఇది ఏంటి, బైనరీ సెర్చ్. అండ్ ఇది ఆర్డర్ ఆఫ్ n log n. ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ లాగిన్కి పట్టే టైం కన్నా దీనికి ఇంకొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. సో ఇదంతా ఎలాగా అన్నది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి టైం కాంప్లెక్సిటీలో 3 థింగ్స్ ఉంటాయి, బెస్ట్ టైం కాంప్లెక్సిటీ, వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ, యావరేజ్ స్టేజ్ టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూవర్స్ ఎక్కువ దీని మీద ఫోకస్ చేస్తారంటే ఫస్ట్ ఈ వరస్ట్ కేస్ మీద తీసుకుంటారు. సో నీకు ఏంటి అంటే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 1 to 11 lakh ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు వర్స్ట్ కేసులో 11th lakh ఉంది కదా, 11th lakh డిజిట్ కావాలి ఈ అరేలో. ఇప్పుడు ఆ 11th lakh అరేకి మ్యాక్సిమం టైం ఎంత పడుతుందో అది చెప్తాడు. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఒరిజినల్గా మనం రాసిన ప్రోగ్రామ్కి 11th lakh ఎలిమెంట్ని యాక్సెస్ చేయడానికి ఒక 15 seconds పట్టింది.
ఓకేనా. బట్ వాడు ఏం చేస్తాడంటే నాకు 15 సెకండ్స్ పట్టకూడదు, 5 సెకండ్స్ పట్టాలి అంటాడు. సో వాడు ఫోకస్ చేసేదంతా ఏంటి, వర్స్ట్ కేస్ సినారియో. సో ది మాక్సిమం టైం ఇట్ కుడ్ టేక్. ఎగ్జాంపుల్ సర్చింగ్ ది లాస్ట్ ఐటమ్ ఆర్ నాట్ ఫైండింగ్ ఇట్ అట్ ఆల్. ఇప్పుడు సపోజ్ 12th ల్యాక్ ఎలిమెంట్ కావాలనుకోండి, మన ఏరియాలో 11th ల్యాక్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఎలిమెంట్ నుంచి 11th ల్యాక్ ఎలిమెంట్ వరకు మొత్తం అంతా లూప్ చేయాలి. ఓకేనా. అప్పుడే మనకు తెలుస్తుంది 12th ల్యాక్ ఎలిమెంట్ లేదు అని. ఓకేనా. కాబట్టి ఆ మొత్తం లూప్ చేయడానికి కావాల్సిన టైం తగ్గిపోవాలి. సో దాన్నే మనం బిగ్ ఓ నోటేషన్ కూడా అంటాం. బిగ్ ఓ నోటేషన్ మీరు వినే ఉంటారు. ఇప్పుడు మనం ఎంత చూసాం కదా, ఓ ఆఫ్ ఎన్, ఓ ఆఫ్ 1, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్, ఓ ఆఫ్ లాగ్ ఎన్, ఇవన్నీ కూడా వర్స్ట్ కేస్ సినారియోస్ అనమాట. ఓకేనా. కాబట్టి మనం ఫోకస్ చేయాల్సినంత దీంట్లో. బెస్ట్ కేస్ ఏంటి, సర్చింగ్ ది ఫస్ట్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు మనకు 1 కావాలి, ఈ 1 ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ చేయడానికి కావాల్సిన టైం ఈ బెస్ట్ కేస్. ఓకేనా. ఈ మధ్యలో ఏదైనా ఒక ఎలిమెంట్ కావాలనుకోండి, అంటే ఇప్పుడు ఈ 5 లాక్ ఎలిమెంట్ కావాలి, ఈ 1 to 11 lakhs ఉన్న ఎలిమెంట్స్ లో, అది యావరేజ్ కేస్. దాన్ని మనం థీటాతో రిప్రజెంట్ చేస్తాం, బెస్ట్ కేస్ని ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం. బట్ మనకి ఇక్కడ మాక్సిమం కావాల్సింది ఈ వరస్ట్ కేస్. ఓకేనా. కాబట్టి మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సిందంతా బిగ్ ఓ నోటేషన్. మోస్ట్ ఇంటర్వ్యూయర్స్ ఫోకస్ ఆన్ ది వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఏది, ఇది బిగ్ ఓ. ఓకేనా. నెక్స్ట్ ఇందాక చెప్పా కదా, 2 types ఆఫ్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి, ఒకటి టైం, ఒకటి స్పేస్. టైం కోసం మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ. సో స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి అంటే, స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ హౌ మచ్ ఎక్స్ట్రా మెమరీ యువర్ కోడ్ నీడ్స్ అపార్ట్ ఫ్రమ్ ది ఇన్పుట్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫంక్షన్ రాసాం. ఓకేనా. ఆ ఫంక్షన్కి వాడు ఇచ్చిన అరే 1 2 3 4. దీని సైజ్ ఎంత, 4 KB అనుకుందాం ఎగ్జాంపుల్ 4 KB అనుకుందాం. అసలు రాదు, ఈ అరే సైజు 4 KB అనుకుందాం. ఓకేనా. దీన్ని మనం మన ప్రోగ్రాంలో ఏం చేస్తున్నామంటే A = 1 2 3 4, B = మళ్ళీ 1 2 3 4. ఓకేనా. ఇవి 2 సార్లు ఇంప్లిమెంట్ చేసాం. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ ఏ సైజు ఒక 4 KB, ఈ బి సైజు ఒక 4 KB. ఓకే. ఇప్పుడు మన టోటల్ ప్రోగ్రామ్ సైజు 12 KB అనుకుందాం టోటల్. ఇప్పుడు ఈ 12 KBలో ఆడి ఇన్పుట్ సైజ్ ఎంత, 4 KB తీసేయండి. ఇంకా మనకి ఇంకా ఎంత ఉంది, 8 KB ఉంది. సో ఇది మన ప్రోగ్రామ్ ఎక్స్ట్రాగా వాడిన స్పేస్ అన్నమాట, ఎక్స్ట్రా స్పేస్. ఓకే. సో వాడు ఇది చూసుకుంటాడు, ప్రోగ్రామ్ ఎంత తక్కువ ఎక్స్ట్రా స్పేస్ వాడుతుంది అనేది. హెల్ప్స్ కంపేర్ విచ్ సొల్యూషన్ ఈజ్ ఫాస్టర్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, యూ కౌంట్ ఎక్స్ట్రా వేరియబుల్స్. అంటే ఇవి ఏ కానీ బి కానీ. నెక్స్ట్ అరేస్ లిస్ట్ మ్యాప్స్ యూ క్రియేట్. ఇప్పుడు సపోజ్ ఈ 1 2 3 4ని మనం డబుల్ చేసాం అనుకోండి, అంటే ప్రతి ఎలిమెంట్ని ఇంటూ 2 చేసాం అనుకోండి. సో అది ఇప్పుడు ఏమవుతుంది, C = ఫస్ట్ ఎలిమెంట్ని ఇంటూ 2 చేస్తే 2, 2ని ఇంటూ 2 చేస్తే 4, 3ని ఇంటూ 2 చేస్తే 6, 4ని ఇంటూ 2 చేస్తే 8. ఓకేనా. ఇప్పుడు దీని సైజ్ ఇంకొక 4 KB. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, 12 + 4 16 KB అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే, స్పేస్ కాంప్లెక్సిటీని అంచనా వేయడానికి ఎక్స్ట్రా వేరియబుల్స్ కౌంట్ చేస్తాం. ఓకేనా. అరేస్ లిస్ట్ మనం కొత్తగా క్రియేట్ చేసినాయి, అంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసింది కదా, అది ఇచ్చిన ఇన్పుట్ ఇదే 1 2 3 4. దాని నుంచి మనం ప్రతి ఎలిమెంట్ని ఇంటూ 2 చేసి ఒక కొత్త అరే క్రియేట్ చేసాం. సో అది క్రియేట్ చేస్తాము, అన్నీ కూడా కౌంట్ చేస్తాం అనమాట, ఒక ప్రోగ్రామ్ ఎంత స్పేస్ తీసుకుంటుందో చెప్పడానికి. ఈ స్పేస్ అంతా ఎక్కడ తీసుకుంటుంది అంటే మనం మెమరీలో. సో మన గోల్ ఏంటి అంటే, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత వీలైతే అంత తక్కువ ఉండాలి. ఓకే. టైం కాంప్లెక్సిటీ ఎంత వీలైతే అంత తక్కువ ఉండాలి. స్పేస్ కాంప్లెక్సిటీ తక్కువ ఉండాలి కదా అని చెప్పి అవసరమైన కోడ్ కూడా లేపేయకూడదు. ఓకే. అవసరమైన కోడ్ లేపేస్తే అసలు ప్రోగ్రామే రన్ అవ్వదు కదా. ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత ఉంటే ఏంటి, అవ్వదు. కాబట్టి ఇది మన గోల్. ఓకే. స్పేస్ టైం. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది టైప్స్ ఆఫ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఇందాకట్లాగే సేమ్ O of 1, O of n, O of n². O of 1 అంటే ఏంటి, కాన్స్టెంట్ స్పేస్, నో ఎక్స్ట్రా మెమరీ. అంటే ఇప్పుడు మనం ఇంకా మన ప్రోగ్రాంలో ఏ కొత్తది మనం వేరియబుల్ అసైన్ చేయట్లేదు, ఒక కొత్త అరే క్రియేట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. జస్ట్ మనం వేరియబుల్స్ని స్వాప్ చేస్తున్నాం. అంటే ఏ కొన్న వాల్యూని బీకి వేస్తున్నాం, బీ కొన్న వాల్యూని సీకి వేస్తున్నాం. ఓకే. అది ఇప్పుడు కాన్స్టెంట్ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే O of n. ఇది ఏంటి అంటే లీనియర్ స్పేస్, గ్రోస్ విత్ ఇన్పుట్. ఇందాక మనం చూసాం కదా టైం కాంప్లెక్సిటీలో, ఎలిమెంట్ని ఎంత ఎక్కువ దూరంలో ఉంటే అంత ఎక్కువ టైం తీసుకుంటుంది. సేమ్ అలానే ఇది కూడా, క్రియేటింగ్ అ న్యూ అరే ఆర్ హ్యాష్ మ్యాప్. ఇందాక మనం చూసాం కదా, ప్రతి ఎలిమెంట్ని ఇంటూ 2 చేసాం కాబట్టి ఈ 4 ఎలిమెంట్సే, ఇవి కూడా 4 ఎలిమెంట్సే కాబట్టి ఆర్డర్ ఆఫ్ n. నెక్స్ట్ ఏంటి, O of n², మెమరీ ఆఫ్ అ 2D మ్యాట్రిక్స్ ఆర్ నెస్టెడ్ అరేస్. సేమ్ ఇందాక చెప్పారు కదా. సో మీకు ఇది క్లియర్గా అర్థమైతే మీకు టైం కాంప్లెక్సిటీ అర్థమైపోతుంది, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్, డేటా స్ట్రక్చర్స్, స్టార్ ఆఫ్ ది షో. ఏంటి అంటే, ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే. దాని తర్వాత మనం ఏమేమి డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్, వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్ అంటే, ఏ డేటా స్ట్రక్చర్ ఈస్ జస్ట్ అ వే టు ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ సో దాట్ యూ కెన్ స్టోర్ ఇట్, ఫైండ్ ఇట్ అండ్ వర్క్ విత్ ఇట్ ఈజీలీ. ఫైన్. సో దీని ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు ఇస్తాను, బట్ దానికన్నా ముందు మీరు ఎగ్జాంపుల్ చూసారనుకోండి, నేను కొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇమాజిన్ యూ హ్యావ్ అ హ్యూజ్ లిస్ట్ ఆఫ్ ఫోన్ నెంబర్స్, నేమ్స్ అండ్ అడ్రసెస్. ఇఫ్ యూ జస్ట్ డంప్డ్ ఇట్ all into one giant notebook, it would be very hard to search, add new entries or remove old. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక ఫోన్ నెంబర్స్ కానీ, ఓకేనా, నేమ్స్ కానీ,
అడ్రసెస్ కానీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ 2000 ఫోన్ నెంబర్లు, 2000 పేర్లు, వాళ్ళ అడ్రస్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒక దీంట్లో రాశారనుకోండి, ఒక నోట్బుక్లో. అక్కడ ఏమవుతుంది, మనం సడన్గా ఏదైనా ఒక 1100 పేరు కావాలనుకోండి మనకి, అక్కడ మనం ఎత్తుక్కోవాలి కదా, ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఆడి పేరు ఎక్కడుంది, ఆడి పేరు ఎక్కడుంది అని చెప్పి మొత్తం ఆ 2000 రోస్ ఎత్తుక్కోవాలి మనం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ డేటా స్ట్రక్చర్స్ వాడి వాటిని ఒక ప్రాపర్ ఫార్మాట్లో ఆర్గనైజ్ చేస్తాం మనం. ఓకేనా, అంటే అక్కడ ఏమవుతుంది, ఫోన్ నెంబర్ స్టార్టింగ్ విత్ 1, ఫోన్ నెంబర్ స్టార్టింగ్ విత్ 2, దాని తర్వాత ఫోన్ నెంబర్ స్టార్టింగ్ విత్ 3. సో ఇలా వెళ్ళిపోతుంది ఫోన్ నెంబర్ స్టార్టింగ్ విత్ 9. ఇప్పుడు ఈ పేరుకి ఉన్న ఫోన్ నెంబర్ సపోజ్ 3తో స్టార్ట్ అయింది, మనం ఇంకా అప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తాము, ఇదంతా చూడక్కర్లేదు, ఇదంతా కూడా చూడక్కర్లేదు, డైరెక్ట్గా ఫోన్ నెంబర్ స్టార్టింగ్ విత్ 3 ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి ఎత్తుకుంటాం. ఓకే, సో అక్కడ ఏమవుతుంది, ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాం డేటా. ఓకే, సో దాన్ని డేటా స్ట్రక్చర్స్ అంటాం. సో a data structure is a way to organize information so that you can store it, find it and work with it easily. So మీకు ఇప్పుడు అది అర్థమైంది అనుకుంటున్నాను. సో డేటా స్ట్రక్చర్స్ హెల్ప్ యూ అరేంజ్ దాట్ ఇన్ఫర్మేషన్ ఇన్ అ వే దట్ యూ కెన్ డూ దీస్ థింగ్స్ క్విక్లీ. సో మీకు అక్కడ మ్యాటర్ క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటి, డేటా స్ట్రక్చర్స్ ఏమేమి ఉంటాయి అంటే, అరే అనేది ఒక డేటా స్ట్రక్చర్, స్ట్రింగ్స్ అనేది ఒక డేటా స్ట్రక్చర్, లింక్ లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్, స్టాక్ ఒకటి, క్యూ ఒకటి, ట్రీస్లో మళ్ళీ ట్రీ ఉంటుంది, బైనరీ ట్రీ ఉంటుంది, బైనరీ సర్చ్ ట్రీ ఉంటుంది, గ్రాఫ్స్ అన్నవి కూడా ఒక డేటా స్ట్రక్చర్. ఓకేనా, ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, ఉండవు అన్నాం, ఉంటాయి కానీ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియాలి, ఎక్కడ ఆపాలో కూడా తెలియాలి. ఇప్పుడు మనం ఈ రోడ్ మ్యాప్ చూస్తున్నది మనకు ఒక మంచి ప్లేస్మెంట్ రావడానికి కదా. కాబట్టి ఫస్ట్ మనం దీంతో ఫెమిలియర్ అయితే అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్కి మూవ్ అవ్వచ్చు. ఫస్ట్ మనం ఇవి చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి, అరే. An array is like a line of boxes where each box can hold one item, a number, a word or an object. Each box has a number called an index that tells you its position. All the boxes must be of the same type. So ఇక్కడ ఏమవుతుందంటే, array is a line of boxes. ఇప్పుడు సపోజ్ ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదంతా కలిపి యాంగిల్ బ్రాకెట్స్లో ఉంది. ఓకేనా, ఈ బాక్స్లో 1 ఉంటుంది, ఈ బాక్స్లో 2 ఉంటుంది, ఈ బాక్స్లో 3 ఉంటుంది, ఈ బాక్స్లో 4 ఉంటుంది. ఇది ఆ బాక్స్ తాలూకా వాల్యూ. ఓకేనా, బట్ ఈ బాక్స్ తాలూకా పొజిషన్ కూడా మనకు కావాలి కదా. సో ఆ బాక్స్ తాలూకా పొజిషన్ని మనం ఇండెక్స్ అంటాం. సో ఎప్పుడైనా సరే ఒక అరేలో ఫస్ట్ బాక్స్ ఇండెక్స్ అంటే ఫస్ట్ బాక్స్ పొజిషన్ ఎప్పుడు 0 అవుతుంది, సెకండ్ బాక్స్ పొజిషన్ ఎప్పుడు 1 అవుతుంది, థర్డ్ బాక్స్ పొజిషన్ ఎప్పుడు 2 అవుతుంది, ఫోర్త్ బాక్స్ పొజిషన్ ఎప్పుడు 3 అవుతుంది. అంటే పొజిషన్ అన్న 0తో స్టార్ట్ అయ్యి సీక్వెన్షియల్గా వెళ్తుంది. 0, 1, 2, 3, నెక్స్ట్ ఇంకొక కొన్ని ఎలిమెంట్స్ ఉంటే 4, 5, 6 అలా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈచ్ బాక్స్ హ్యాస్ అ నెంబర్ కాల్డ్ ఇండెక్స్. ఆల్ ది బాక్సెస్ మస్ట్ బీ ఆఫ్ ది సేమ్ టైప్. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, అలా అని చెప్పి ఇక్కడ 3 డిజిటే ఉండాలి తప్ప THREE అని ఉండకూడదు. ఎందుకంటే ఇది ఒక స్ట్రింగ్. ఓకేనా, ముందు ఎలిమెంట్స్ ఏమి ఉంటే తర్వాత ఎలిమెంట్స్ కూడా సేమ్ అదే టైప్లో ఉండాలి. సో ఇప్పుడు ఈ 1, 2 నెంబర్స్ కదా, 3 కూడా నెంబర్ అవ్వాలి, 4 కూడా నెంబర్ అవ్వాలి. ఇది కాకుండా వేరే ఏదైనా సరే ఆబ్జెక్ట్ కానీ, ఓకేనా, ఇది ఆబ్జెక్ట్ ఇలా ఉండకూడదు. సో వాట్ ఇట్ డస్, లెట్స్ యూ క్విక్లీ ఫైండ్, సేవ్ ఆర్ చేంజ్ అన్ ఐటమ్ ఇఫ్ యూ ఆల్రెడీ నో ఇట్స్ పొజిషన్. నెక్స్ట్ ఏంటి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. థింక్ ఆఫ్ అ ప్లేలిస్ట్ ఇన్ అ మ్యూజిక్ యాప్. ఆల్ సాంగ్స్ ఆర్ లైన్డ్ అప్ ఇన్ ఆర్డర్. యూ కెన్ పిక్ ది సాంగ్ బై ఇట్స్ పొజిషన్, లైక్ ప్లే సాంగ్ నెంబర్ 3. ఇప్పుడు సపోజ్ మనం స్పాటిఫై కానీ, లేకపోతే యూట్యూబ్ మ్యూజిక్ కానీ, లేకపోతే యూట్యూబే ఉంది. సో దానికి ఏంటి, ఒక లిస్ట్ ఉంటుంది కదా, మనం కావాలన్న పాటలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ పాట 0th ఇండెక్స్లో ఉన్నట్టు, దాని తర్వాత పాట 1st ఇండెక్స్లో ఉన్నట్టు, దాని తర్వాత పాట 3rd ఇండెక్స్లో ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు సపోజ్ మనకి ఏమైనా పాట కావాలనుకోండి, 4th పార్ట్కి వెళ్ళిపోతాం డైరెక్ట్. అక్కడ అండర్ ది హుడ్ ఏమవుతుందంటే, ఆ 4th పార్ట్ మనం సెలెక్ట్ చేయగానే దాని పొజిషన్ ఉంది కదా, ఆ పొజిషన్ని ఆ ప్రోగ్రామ్ యాక్సెస్ చేస్తుంది. సో ఇది అరేస్ తాలూకా కథ. సో దీన్ని మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటి, స్ట్రింగ్స్. మీకు ఇందాక చెప్పా కదా, 3 అన్నది ఒక స్ట్రింగ్ అని. ఒక స్ట్రింగ్కి ఎప్పుడు డబుల్ కోట్స్ అన్నవి అటు చివరన ఇటు చివరన ఉంటుంది, అప్పుడు అది స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఈ 4 అన్నది ఒక నెంబర్, ఎందుకు, ఇక్కడ డబుల్ కోట్స్ లేవు కాబట్టి. సేమ్ అదే ఈ 4 అన్నది స్ట్రింగ్, ఎందుకు, ఇక్కడ ఒక డబుల్ కోట్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ కోట్ ఉంది. ఓకే, a string is an array of characters like letters, numbers and symbols lined up together. ఇప్పుడు సపోజ్ 1, 2, 3, 4 ఉంది, ఇదేంటి, నెంబరా స్ట్రింగా, నెంబర్, ఎందుకు అంటే కోట్స్ లేవు కాబట్టి. అదే సేమ్ 1, 2, 3, 4. సో ఇది స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్లో ఈ 1 పొజిషన్ 0, ఈ 2 పొజిషన్ 1, ఈ 3 పొజిషన్ 2, ఈ 4 పొజిషన్ 3. So a string is an array of characters like letters, numbers and symbols lined up together. Okay, ఇప్పుడు సేమ్ అలానే ఇప్పుడు సపోజ్ 2 అని ఉంది. సో ఈ 2లో ఈ T పొజిషన్ 0, ఈ W పొజిషన్ 1, ఈ O పొజిషన్ 2. ఓకేనా, సో ఇక్కడ వాట్ ఇట్ డస్, లెట్స్ యూ సేవ్ వర్డ్స్, సెంటెన్సెస్ ఆర్ ఎనీ టెక్స్ట్. యూ కెన్ మెజర్ ఇట్స్ లెంత్, ఫైండ్ సర్టెన్ వర్డ్స్ ఆర్ చేంజ్ ఇట్స్ లెటర్స్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, యువర్ ఈమెయిల్ అడ్రస్ ఈ స్టోర్డ్ యాజ్ అ స్ట్రింగ్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సపోజ్ ఏదైనా సరే sample@sample.com అని ఉంది, sample.com.
సో ఇదంతా కూడా ఒక స్ట్రింగ్లా సేవ్ చేసుకుంటుంది సిస్టమ్. ఎందుకు? ఎందుకంటే మనం డబుల్ కోట్స్ పెట్టాం కాబట్టి. డబుల్ కోట్స్ లేకుండా ఇది ఇస్తే అది ఎర్రర్ అవుతుంది. ఎందుకంటే నెంబర్స్ కాదు ఇది, డబుల్ కోట్స్ లేవు కాబట్టి అది స్ట్రింగ్లా కూడా కన్సిడర్ చేయదు. కాబట్టి ఇదంతా ఒక ఎర్రర్లా వస్తుంది. కాబట్టి మీరు స్ట్రింగ్ ఏది పెట్టినా సరే డబుల్ కోట్స్ పెట్టండి. ఓకే. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి? యువర్ ఈమెయిల్ అడ్రస్ is stored as a string. బాగుంది. when you sign up it checks if it contains @ and a dot. సో అంటే ఏ ఈమెయిల్కి అయినా సరే, ఇప్పుడు జీమెయిల్ అయినా, అవుట్లుక్ అయినా, లేకపోతే వేరే ఏదైనా సరే @ ఉంటుంది, లాస్ట్లో .com .in ఏదో ఒకటి ఉంటుంది కదా. కాబట్టి మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ కరెక్టా కాదో చూసుకోవడానికి ఫస్ట్ @ ఉందో లేదో చూసుకుంటాము, డాట్ ఉందో లేదో కూడా చూసుకుంటాం. ఓకే. సో ఇదొక డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ ఏంటి? లింక్ లిస్ట్. A linked list is like a group of people standing in a line where each person knows who is next. Each person or a node has some information and a pointer to the next person. సో ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం కన్ఫ్యూజ్ ఉంటుంది, బట్ డోంట్ వరీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్. ఓకే. ఇదంతా కూడా మళ్ళీ యాంగులర్ బ్రాకెట్స్లో ఉంది. సో ఇప్పుడు ఈచ్ పర్సన్, ఇదంతా కలిపి ఒక పర్సన్ అనుకుందాం. ఈడొక పర్సన్, ఈడొక పర్సన్, ఈడొక పర్సన్ అనుకుందాం. ఓకే. ఈచ్ పర్సన్ హ్యాస్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ అ పాయింటర్ టు ది నెక్స్ట్ పర్సన్. అంటే ఇప్పుడు ప్రతి బాక్స్ని 2గా డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ఈ బాక్స్ తాలూకా వాల్యూ ఏ, ఈ బాక్స్ తాలూకా వాల్యూ బి, ఈ బాక్స్ తాలూకా వాల్యూ సి. ఈ సెకండ్ బాక్స్లో ఏమంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఉంది కదా, అంటే ఇప్పుడు ఈ బి బాక్స్ ఉంది కదా, దీని అడ్రస్ దీంట్లో ఉంటుంది. దీని అడ్రస్ అంటే ఇప్పుడు మనలో డోర్ నెంబర్లు అయ్యి ఉండవు, మెమరీలో అడ్రస్. ఇప్పుడు సపోజ్ మన ఎగ్జాంపుల్ కోసం డోర్ నెంబర్లు వేసుకుందాం. ఓకేనా. ఇది సపోజ్ బి అన్నది డోర్ నెంబర్ 1 దగ్గర ఉంది, అది ఏకి తెలుసు, బికి ఏ ఎక్కడ ఉందో తెలియదు, ఎందుకంటే నెక్స్ట్ ఎలిమెంట్ కోసమే తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు బికి సి ఎక్కడ ఉందో తెలుసు. ఇప్పుడు సపోజ్ సి అన్నది 2లో ఉంది అనుకోండి, దీని అడ్రస్ 2 అనుకోండి, బిలో ఉంటుంది, నెక్స్ట్ ఉన్నోడు అడ్రస్ 2 అని. ఓకేనా. సికి దీని తర్వాత ఏ ఎలిమెంట్ ఉంటే దాని అడ్రస్ తెలుసు. ఇక్కడ ఈ కేసులో దీని తర్వాత ఏ అడ్రస్ లేదు కాబట్టి ఇంక ఇది ఖాళీగా వదిలేద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది? ఏని పట్టుకుంటే ఏ నుంచి బీకి వెళ్ళొచ్చు. ఓకే. సినిమా చేసింగ్ సీన్ లాగా ఉంటుంది ఇది. బీని పట్టుకుంటే బీని పట్టుకొని సికి వెళ్ళొచ్చు. అంతేగాని సిని పట్టుకొని బీకి రాలేము, మళ్ళీ బీని పట్టుకొని ఏకి రాలేము. దీన్ని మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం. ఓకే. ఏ నుంచి బీకి, బీ నుంచి సికి. అదే సపోజ్ ఒక దానికి ఇద్దాం. ఓకేనా. ఇప్పుడు 2 బాక్సులు కాకుండా 3 బాక్సులుగా డివైడ్ చేద్దాం. ఓకే. మళ్ళీ సేమ్ ఏ అయ్యండి, బి అయ్యండి, సి అయ్యండి. ఇప్పుడు ఏకి ముందు ఏం లేదు కదా, ఇది ఖాళీగా ఉంటుంది. ఓకేనా. ఏ తర్వాత బి ఉంది, బి అడ్రస్ ఏంటి? సపోజ్ బి అడ్రస్ 2 అనుకోండి, ఏ అడ్రస్ 1 అనుకోండి, సి అడ్రస్ 3 అనుకోండి. మామూలు జస్ట్ మెమరీలో ఉన్న అడ్రస్ ఇక్కడ శాంపుల్కి రాద్దాం. సో ఇక్కడ ఏకి తర్వాత ఎలిమెంట్ బి కదా, కాబట్టి బి అడ్రస్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు బికి తర్వాత ఏంటి? సి కదా, సి అడ్రస్ ఏంటి? 3 ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు సికి తర్వాత ఎలిమెంట్ ఏం లేదు కాబట్టి ఇది ఖాళీగా ఉంటుంది, ఇది మనకు తెలుసు. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే సికి ముందు ఎలిమెంట్ ఏంటి? బి కదా, బి అడ్రస్ ఏంటి? 2, కాబట్టి ఆ 2 ఇక్కడ ఉంటుంది. బికి ముందు ఎలిమెంట్ ఏంటి? ఏ అడ్రస్ ఏంటి? 1, కాబట్టి ఆ 1 ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఏని పట్టుకుంటే బికి వెళ్ళొచ్చు, బిని పట్టుకుంటే సికి వెళ్ళొచ్చు. సేమ్ అలానే మనం ఫస్ట్ సిని పట్టుకున్నాం అనుకోండి, సి నుంచి దీని ముందు ఎలిమెంట్ ఏ అడ్రస్లో ఉంది? 2లో ఉంది, కాబట్టి మనం 2 అడ్రస్కి వెళ్తే ఈ బి అన్నోడు దొరుకుతాడు. బికి ముందు అడ్రస్ ఏంటి? ఏ ఎలిమెంట్ది 1. సో ఇప్పుడు మళ్ళీ ఈ దగ్గరికి వస్తే ఈ ఏ అన్నోడు దొరుకుతాడు. కాబట్టి దీన్ని మనం డబ్లీ లింక్డ్ లిస్ట్ అంటాం. ఓన్లీ 1 వేలోనే, అంటే ఏని పట్టుకుంటే బీకి మాత్రమే వెళ్ళగలం, బీని పట్టుకుంటే సికి మాత్రమే వెళ్ళగలం. సో ఓన్లీ 1 డైరెక్షన్. ఓకే. సో దాన్ని మనం సింగ్లీ లింక్డ్ లిస్ట్ అంటాం. సింగ్లీ లింక్డ్ లిస్ట్. ఓకే. సో వాట్ ఇట్ డస్, lets you easily add or remove elements from the middle of the list because you only have to change the link to the next person. ఇప్పుడు సపోజ్ ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఉంది, ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్లోనే ఈ బి అన్నోని డిలీట్ చేస్తాం అనుకోండి, మీరు జస్ట్ ఇంకేం చేయక్కర్లేదు. ఏలోని ఈ బి గడ్ అడ్రస్ ఏంటి? 1 కదా, ఇప్పుడు ఈ 1 చేర్పేసి డైరెక్ట్ ఈ సి గడ్ అడ్రస్ ఏంటి? 2, డైరెక్ట్గా 2 పెట్టేస్తారు. అప్పుడు ఈ ఏ ఎలిమెంట్ తర్వాత ఎలిమెంట్ ఏమవుతుందంటే డైరెక్ట్గా సి అయిపోతుంది. సో ఇట్స్ దాట్ ఈజీ. బట్ చెప్పినంత ఈజీ కాదు ఇంప్లిమెంట్ చేయడం, కాబట్టి నేర్చుకోవాలి. ఓకే. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఆ మ్యూజిక్ ప్లేయర్ ప్లేలిస్ట్. యూ కెన్ స్కిప్ టు ది నెక్స్ట్ సాంగ్, రిమూవ్ అ సాంగ్ ఫ్రమ్ ది లిస్ట్ ఆర్ యాడ్ అ న్యూ సాంగ్ ఈజీలీ. ఇప్పుడు సపోజ్ మనకు ఒక 4 పాటలు ఉన్నాయి ప్లేలిస్ట్లో, 3rd పార్ట్ వద్దు అంటే అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే సెకండ్ పార్ట్కి నెక్స్ట్ అడ్రస్ డైరెక్ట్గా 4th పార్ట్కి వేసేస్తాం. ఓకేనా. ఇంకా మళ్ళీ బోల్డ్ అంత కంప్యూటర్స్ ఏం చేయక్కర్లేదు, జస్ట్ అడ్రస్ మార్చేస్తాం అంతే, సెట్ అక్కడ మూమెంట్. ఇది లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ ఏంటి అంటే స్టాక్. ఇది ఒక డేటా స్ట్రక్చర్. సో స్టాక్ ఏంటి అంటే స్టాక్ ఈజ్ లైక్ అ స్టాక్ ఆఫ్ బుక్స్, 1 book ఆన్ టాప్ ఆఫ్ అనదర్ బుక్. ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్లోని టీచర్లు అసైన్మెంట్ బుక్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టమంటారు. ఓకేనా. టాపర్గా డైలీ ఫస్ట్ పెడతాడు, తెగలు పడుతుంది. బట్ స్టిల్ ఇప్పుడు ఆ టాపర్ గోడ్ కోసం మొదలెద్దాం, స్టాక్ కోసం పట్టుకుందాం. ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇది ఒక బుక్. ఓకే. ఇది ఎవడ బుక్? టాపర్ గడి బుక్. దీని తర్వాత ఆడి ఫ్రెండ్ గడి బుక్. ఎందుకు? ఎందుకంటే ఆ టాపర్ గడు ఒప్పుకోడు కాబట్టి ఆడు ఒక్కడ బుక్ పెట్టడానికి, కాబట్టి టీఎఫ్. నెక్స్ట్ ఏంటి? ఇంకోటి పెడతాడు,
దాని తర్వాత ఇంకోటి పెడతాడు, దాని తర్వాత ఇంకోటి పెడతాడు. మనం ఇప్పుడు లాస్ట్ బెంచర్స్ కాబట్టి లాస్ట్లోనే వచ్చి పెడతాం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఇదొక బుక్, ఇదొక బుక్, ఇదొక బుక్, ఇదొక బుక్, ఇదొక బుక్, ఇదొక బుక్, 5 6. ఓకే, నెంబర్లు మర్చిపోయిన అనుకోకండి, బట్ స్టిల్ ఏదో అప్పుడప్పుడు అవుతాయి. సో ఇప్పుడు దీన్ని స్టాకింగ్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ వచ్చిన ఎలిమెంట్ ఎప్పుడూ కూడా కిందన ఉంటుంది. ఇప్పుడు ఈ టాపర్ గడి బుక్ లాగా లాస్ట్ వచ్చిన ఎలిమెంట్ ఎప్పుడూ కూడా ఫస్ట్లో ఉంటుంది, మన బ్యాక్ బెంచర్ బుక్ లాగా. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే టీచర్కి ఎవడ బుక్ దొరుకుతుంది, ఆబ్వియస్లీ ఈ బుక్కే దొరుకుతుంది. ఎందుకు, పైన ఇదే కదా ఉంది. లాస్ట్ ఎవడ బుక్ దొరుకుతుంది, ఈడిది. ఓకేనా. సో లెట్స్ యూ యాక్సెస్ ఓన్లీ ద మోస్ట్ రీసెంట్లీ యాడెడ్ ఐటమ్. సో మోస్ట్ రీసెంట్గా ఎవడు యాడ్ చేశాడు, మనం యాడ్ చేసాం. ఆడి బుక్ ఎక్కడ ఉంది, పైన ఫస్ట్ బుకింగ్ ఆడిదే. యూ కెన్ ఓన్లీ యాడ్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ టాప్. అంటే మేడం బుక్ తీసుకోవాలన్నా సరే ఈ పై బుక్కే తీసుకుంటారు, బుక్ తీసుకొని అవతల పరిచేయాలన్నా సరే ఈ బుక్కే తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ బుక్ ఆవిడకి అందేది ఇదే కాబట్టి. ఓకేనా. సో లెట్స్ యూ యాక్సెస్ ఓన్లీ ది మోస్ట్ రీసెంట్లీ యాడెడ్ ఐటమ్. నెక్స్ట్ ఏంటి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో యువర్ బ్రౌజర్స్ బ్యాక్ బటన్, ది లాస్ట్ పేజ్ యూ విజిటెడ్ ఇస్ ది ఫస్ట్ వన్ యూ రిటర్న్ టు. అంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు యూట్యూబ్లో, జస్ట్ మీరు బ్రౌజర్లో బ్యాక్ కొట్టారు అనుకోండి, హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. అలాగే కొట్టకండి, వీడియో పోద్ది, చూడండి, అర్థం చేసుకోండి. ఓకేనా. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సో మీకు అక్కడ ఏమవుతుంది, మీరు జస్ట్ గూగుల్ నుంచి యూట్యూబ్ హోమ్ పేజ్కి వచ్చారు, యూట్యూబ్ హోమ్ పేజ్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్న వీడియోకి వచ్చారు. ఓకేనా. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది కొట్టకపోతే కొట్టేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఓకే, బ్యాక్ టు వీడియో. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ వీడియో కూడా ఒక బ్రౌజర్లోనే ప్లే అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ పైన బ్యాక్ బటన్ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యాక్ బటన్ కొడితే మీరు డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళరు, యూట్యూబ్ హోమ్కి వెళ్తారు. ఎందుకంటే వీడియో పేజ్ కన్నా ముందు రీసెంట్ పేజ్ ఏముంటుంది మనకి, యూట్యూబ్ హోమ్ పేజ్ కాబట్టి. ఓకేనా. సో ఇది ఫస్ట్ గూగుల్ వస్తుంది, దాని తర్వాత యూట్యూబ్ హోమ్ వస్తుంది, దాని తర్వాత మన వీడియో పేజ్ వస్తుంది. ఇప్పుడు వీడియో పేజ్ నుంచి బ్యాక్ కొట్టగానే ఇక్కడికి వెళ్తాం, ఇప్పుడు యూట్యూబ్ హోమ్ నుంచి బ్యాక్ కొట్టగానే అప్పుడు ఈ గూగుల్ దానికి వెళ్తాం. ఓకేనా. సో స్టాక్ అనేది అలా పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే క్యూ. ఆ క్యూ ఇస్ లైక్ అ లైన్ ఆఫ్ పీపుల్ జాయిన్ అట్ ది ఎండ్ అండ్ లీవ్ ఫ్రమ్ ది స్టార్ట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా ఒక సర్కస్కి వెళ్తున్నామా, ఓకేనా, ఆ సర్కస్ తాలూకా టికెట్ కౌంటర్ ఇది. ఆ సర్కస్కి ఇక్కడ ఒక రో ఉంది. ఓకేనా. ఇప్పుడు ఒకడు వస్తాడు, ఆడు వచ్చి ఇక్కడ నుంచి ఉంటాడు, రెండోడు వస్తాడు, ఆడు వచ్చి ఇక్కడ నుంచి ఉంటాడు, మూడోడు ఇక్కడ నుంచి ఉంటాడు, నాలుగోడు ఇక్కడ, ఐదోడు ఇక్కడ, ఆరోడు ఇక్కడ, ఏడోడు వచ్చి ఇక్కడ దూరుతానంటే వీళ్ళందరూ ఒప్పుకోరు కాబట్టి ఆడు కూడా వచ్చి ఇక్కడ నించుంటాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, జనాలు వచ్చి ఎండింగ్లో నించుంటున్నారు. ఇక్కడ బాగుంది. సో వీడు ఫస్ట్ టికెట్ ఎవరికి ఇస్తాడు, ఈ వెనకతలు ఉన్నోడికి ఇవ్వడు. వెనకతలు ఉన్నోడికి ఇస్తే ముందు ఉన్న వాళ్ళు అందరూ వచ్చి కొడతారు. కాబట్టి ఈడెప్పుడు ఫస్ట్ ఎవడుంటే ఆడితోనే మాట్లాడతాడు, ఆడితోనే టికెట్ అంతా డీల్ చేసుకుంటాడు. ఓకేనా. సో అప్పుడు ఈడు వెళ్ళిపోతాడు. ఈడు వెళ్ళిపోయాక నెక్స్ట్ ఈడు వస్తాడు, అప్పుడు ఈడితో మాట్లాడుకొని ఈడు కూడా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఈడు, నెక్స్ట్ ఈడు, నెక్స్ట్ ఈడు, నెక్స్ట్ ఈడు, లాస్ట్కి ఈడు. సో అక్కడ ఏమవుతుంది, ఫస్ట్ వచ్చినోడు ఇక్కడ నుంచి ఉంటాడు, సెకండ్ వచ్చినోడు ఆడ వెనకత నుంచి ఉంటాడు, థర్డ్ వచ్చినోడు ఆడ వెనకత నుంచి ఉంటాడు. సేమ్ అలా ఇలా అవుతూ ఇక్కడ ఇలా ఒక వెనకతలో ఒక నుంచి ఉంటాడు. సో ఇప్పుడు ఈడు ఫస్ట్ వచ్చాడు కాబట్టి లెక్క ప్రకారం ఈడికే టికెట్ వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఈడు బయటకు వెళ్ళిపోతాడు. టికెట్ వచ్చిందా రాలేదా అన్నది వేరే మ్యాటర్. అది కాకుండా ఇది చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఎవడున్నాడు, ఈడు వెనకతల సెకండ్ వాడు కదా, నెక్స్ట్ ఈడు వెళ్ళిపోతాడు బయటికి, నెక్స్ట్ ఈడు వెళ్ళిపోతాడు, నెక్స్ట్ ఈడు వెళ్ళిపోతాడు, నెక్స్ట్ ఈడు వెళ్ళిపోతాడు. అలా రోలో ఎంతమంది ఉంటే అంతమంది. సో ఫస్ట్ ఎవడికి వస్తే ఆడికి మన ప్రయారిటీ అన్నది ఉంటుంది. సో లెట్స్ యూ ప్రాసెస్ థింగ్స్ ఇన్ ది ఆర్డర్ దే కేమ్. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి, బయింగ్ టికెట్స్, ఫస్ట్ పర్సన్ ఇన్ లైన్ ఈజ్ సర్వ్డ్ ఫస్ట్. సో ఫస్ట్ వచ్చినోడికి ఫస్ట్ టికెట్ వెళ్తుంది, సెకండ్ వచ్చినోడికి సెకండ్ టికెట్ వెళ్తుంది. సో అది క్యూ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, హ్యాష్ టేబుల్ ఆర్ హ్యాష్ మ్యాప్. ఇది ఏంటి అంటే హ్యాష్ మ్యాప్ ఈజ్ లైక్ అ ఇండెక్స్ ఆఫ్ ది బుక్. ఇట్ టెల్స్ యూ విచ్ చాప్టర్ ఈజ్ ఆన్ విచ్ పేజ్. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కింద బుక్ రాయాలనుకోండి, మనం పేజ్ ఎత్తుకోకూడదు, డైరెక్ట్గా అది ఏ చాప్టర్ ఉందో ఆ చాప్టర్ పేజ్ నెంబర్ కావాలి మనకి కదా. కాబట్టి ఒక ఇండెక్స్ ఉంది, ఇది ఒక ఇండెక్స్ పేజ్ నెంబర్, ఇది చాప్టర్ నేమ్, ఇది ఆ చాప్టర్ పేజ్ నెంబర్, ఇది ఆ చాప్టర్ నేమ్, ఇది ఆ చాప్టర్ పేజ్ నెంబర్, ఇది ఆ చాప్టర్ నేమ్, ఇది ఆ చాప్టర్ పేజ్ నెంబర్. ఇప్పుడు మనకి యూనిట్ టెస్ట్ ఏదో ఒకటి థర్డ్ చాప్టర్ మీద అవుతుంది అనుకోండి, ఆడు ఈ చాప్టర్కి వెళ్ళి పేజ్లు అన్నీ ఎత్తుకొని అప్పుడు ఈ పేజ్కి రాకూడదు, అందులో ఎగ్జామ్ టైం అయిపోతుంది కదా. కాబట్టి ఆడు ఏం చేస్తాడు, చాప్టర్ పేరు ఎత్తుకుంటాడు, ఇది ఆ చాప్టర్ పేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 3 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా 3కి వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా అంతే. ఈచ్ ఎంట్రీ హ్యాస్ అ కీ, చాప్టర్ నేమ్ అండ్ అ వాల్యూ, పేజ్ నెంబర్. సో యూ కెన్ జంప్ స్ట్రైట్ టు ది రైట్ పేజ్ వితౌట్ సర్చింగ్ ది హోల్ బుక్. సో అక్కడ మనకి ఏమవుతుంది, టైం సరిపోతుంది, ఎగ్జామ్ కూడా రాసేయగలం. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా అని చెప్పి బుక్ ఇట్ రాయకండి, మీ పేరెంట్స్ ఎవరిని వీడియో చూస్తానని తిడతారు. కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ వరకు వదిలేండి. సో వాట్ ఇట్ డస్, లెట్స్ యూ క్విక్లీ సేవ్ అండ్ ఫైండ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ అ యూనిక్ కీ. సో ఈ చాప్టర్ పేరు అనేది యూనిక్ అనమాట. ఓకేనా. అంటే ఇంక ఇండెక్స్ మొత్తంలో ఈ చాప్టర్ పేరు ఎక్కడ ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ త్రూ ఎవ్రీ పేజ్ యూ జస్ట్ యూజ్ ది ఇండెక్స్ టు గో డైరెక్ట్లీ టు ది పేజ్ యూ వాంట్.
సో డైరెక్ట్గా ఇంక 1, 2, 3, 4 ఇన్ని ఎత్తుకోకర్లేదు, ఇన్ని పేజ్ నెంబర్లు ఎత్తుకోకర్లేదు, డైరెక్ట్గా థర్డ్ పేజ్లో స్టార్ట్ అవుతుంది మీకు కావాల్సిన చాప్టర్. వెళ్తారో చూస్తారు, రాస్తారు, సెట్. ఓకే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, బుక్ ఇండెక్స్. యూ సర్చ్ ఫర్ చాప్టర్ 3 అండ్ ఇమీడియట్లీ ల్యాండ్ ఆన్ ది రైట్. ఓకే, బై ది ఎగ్జామ్స్ ఎవరికైనా ఉంటే ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్లో చూసి రాయకండి, ఎక్కడో దొరికేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే సెట్ ఆర్ హ్యాష్ సెట్. అ సెట్ ఈజ్ లైక్ అ బ్యాగ్ ఆఫ్ ఐటమ్స్ వేర్ నో డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. సో దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు లెట్స్ సే ఒక బ్యాగ్ ఉంది, బ్యాగ్ నుంచి బాక్స్ గీసి పెట్టాను అనుకోండి, నాకు డ్రాయింగ్ ఎలాగే వచ్చు, ఇంకేం చేయలేదు దానికి. కాబట్టి ఇప్పుడు ఈ బ్యాగ్లో ఏమంటుంది, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక 1 అన్న ఐటమ్ వచ్చింది ఆల్రెడీ, ఇంకా నెక్స్ట్ ఎవడైనా సరే మళ్ళీ 1 అన్న ఐటమ్ దీంట్లో తీసుకొచ్చి పెడితే ఈ బ్యాగ్ అరుస్తుంది, ఆల్రెడీ బ్యాగ్ లోపల 1 అన్న ఐటమ్ ఉంది, ఇంక పెట్టొద్దు అని. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు 1 కాకుండా ఏ ఐటమ్ అయినా సరే పెట్టుకోవచ్చు, ఈ బ్యాగ్లో 2 పెట్టవచ్చు. అప్పుడు ఏమంత బ్యాగ్ మళ్ళీ వచ్చి ఎవడైనా 2 అని పెట్టాడు అనుకోండి, చెప్తుంది 1, 2 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 2 పెట్టడానికి అవ్వదు అంటుంది. ఆడొచ్చి 3 పెడతాడు. సేమ్ ఇది ఇలా కంటిన్యూ అయ్యి 10, 100 ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ పెట్టుకుంటాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఈ బ్యాగ్లో ఒక ఐటమ్ ఒకసారి మాత్రమే ఉండాలి. ఈ 1 అన్నది రెండోసారి ఉండకూడదు, 2 అన్నది రెండోసారి ఉండకూడదు, 3 అన్నది ఇంకొకసారి ఉండకూడదు, 10th అన్నది కూడా ఇంకొకసారి ఉండకూడదు. ఎందుకంటే బ్యాగ్లో ఆల్రెడీ 4 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో వాట్ ఇట్ డస్, లెట్స్ యూ క్విక్లీ చెక్ ఇఫ్ అన్ ఐటమ్ ఇస్ ఇన్ ది బ్యాగ్ ఆర్ నాట్. బ్యాగే చెప్పేస్తుంది మీకు డైరెక్ట్గా 1 అన్న ఎలిమెంట్ ఉంది, 2 అన్న ఎలిమెంట్ ఉంది, 3 అన్న ఎలిమెంట్ ఉంది, ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఏంటి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, స్టోరింగ్ యూజర్ నేమ్స్ ఇన్ అన్ యాప్, మేకింగ్ షూర్ నో 2 people పిక్ ది సేమ్ యూజర్ నేమ్. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇన్స్టాగ్రామ్ మీరు లాగిన్ అయినప్పుడు మీ యూజర్ నేమ్ ఓన్లీ మీకే ఉంటుంది, ఇంకోటి ఎవరికి ఉండదు. ఓకేనా? సో అక్కడ ఏమవుతుంది, ఇన్స్టాగ్రామ్ తరగతి సర్వర్ కానీ డేటాబేస్ కానీ ఆడి బ్యాక్ లాజిక్ ఎలా రాస్తే అలా. సో అది ఏం చెప్తుందంటే, ఈ యూజర్ నేమ్ ఆల్రెడీ ఉంది, ఇంకొక యూజర్ నేమ్ సేమ్ది ఎంట్రీ చేయకూడదు అని చెప్తుంది. సో అక్కడ మనం ఏం చేస్తాము, అది కాకుండా ఇంకో యూజర్ నేమ్ ఏదో ఎదుర్కొంటాం. ఓకే, సో దానికి ఈ హ్యాష్ సెట్ అనేది వాడతాం. ఇది ఒక డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ ట్రీ. A tree is a way to organize information that looks like an upside down. At the top is the root. The root can have branches to other pieces of information. Those branches can have their own branches and so on. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు పేరెంట్ ఉన్నారు. ఓకేనా? ఏదైనా ఒక పేరెంట్ ఉన్నారు అనుకుందాం. ఆ పేరెంట్కి 3 పిల్లలు, 1, 2, 3. C1, C2, C అంటే చైల్డ్. ఓకే, మరి C అంటే ఏంటన్న ఫార్ములా అనుకోండి, నాకే రావు, మీకేం చెప్తాను నేను. C1 అంటే చైల్డ్ 1, C2 అంటే చైల్డ్ 2, C3 అంటే చైల్డ్ 3. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పేరెంట్ అన్నతను రూట్ నోడ్. ఓకే, ఈ చైల్డ్ 1 అన్నది ఒక చైల్డ్ ఎలిమెంట్, ఈ చైల్డ్ 2 అన్నోడు కూడా ఒక చైల్డ్ ఎలిమెంట్, ఈ C3 అన్నది కూడా ఒక చైల్డ్ ఎలిమెంట్. ఓకే, చైల్డ్ ఎలిమెంట్, C3 కూడా ఒక చైల్డ్ ఎలిమెంట్. ఇప్పుడు మళ్ళీ C1, C2, C3కి మళ్ళీ ఇంకొక బ్రాంచెస్ రావంటే వస్తాయి. ఏంటి, ఇప్పుడు సపోజ్ C1 ఉంది, C1కి మళ్ళీ ఇంకొక 2 పిల్లలు, C2కి ఇంకొక 2 పిల్లలు, C3కి ఇంకొక 2 పిల్లలు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నామంటే, దీన్ని బ్రాంచెస్ అంటాం, బ్రాంచెస్. వీటిని చైల్డ్ నోడ్స్ అంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు అనుకుందాం. ఓకే, ఎట్ ద మూమెంట్ ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్న టైంలో వీళ్ళు ఇంకా చిన్నపిల్లలే కాబట్టి వీళ్ళకి పిల్లలు లేరు కాబట్టి వీళ్ళే లాస్ట్ ఈ వీడియో చూస్తున్న టైంకి. వీటిని లీఫ్ నోడ్స్ అంటాం. ఓకే, లీఫ్ నోడ్స్ అంటే వీటికి తర్వాత ఇంకొక బ్రాంచెస్ తర్వాత రావచ్చు, ప్రస్తుతానికి లేవు కాబట్టి ప్రస్తుతానికి ఇవి లీఫ్ నోడ్స్. ఇది రూట్ నోడ్, ఇవి చైల్డ్ నోడ్స్. తర్వాత ఎప్పుడైనా వీటికి కూడా పిల్లలు వచ్చారు అనుకోండి, అప్పుడు ఈ లీఫ్ నోడ్స్ నుంచి ఇవి కూడా చైల్డ్ నోడ్స్గా మారుతాయి. ఓకే, మీకు క్లియర్? సో వాట్ ఇట్ డస్, లెట్స్ యూ అరేంజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ అ పేరెంట్ చైల్డ్ స్ట్రక్చర్, మేకింగ్ ఇట్ ఈజీ టు అండర్స్టాండ్ కనెక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్. ఇప్పుడు ఈ లీఫ్ నోడ్ ఉన్నాడు కదా, సపోజ్ ఈయన తీసుకుందాం, వీడికి C1 అన్న అతను నాన్న అవుతారు. ఓకే, C1కి ఈ పేరెంట్ నోడ్ అన్న అతను నాన్న అవుతారు. ఇప్పుడు ఈ లీఫ్ నోడ్ గడు ఉన్నాడు కదా, వీడికి పేరెంట్ అన్న అతను ఏమవుతారు, తాతయ్య అవుతారు. ఓకే, సో ఇది రిలేషన్షిప్స్ అనమాట. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫ్యామిలీ ట్రీ, హౌ పీపుల్ ఆర్ రిలేటెడ్. లేదు ఫ్యామిలీ ట్రీ కాకుండా ఇంకొకటి ఏదైనా ఎగ్జాంపుల్ కావాలి అంటే, కంపెనీ హైరార్కీ. అంటే ఫస్ట్ ఎవడు ఉంటాడు, ఫస్ట్ ఫౌండర్ ఉంటాడు, ఆడి కింద మేనేజర్ ఉంటారు, ఆ మేనేజర్ తర్వాత ఆ టీమ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, టీఈ టీమ్ ఎంప్లాయీ. సో ఫౌండర్ అన్నాడు రూట్ నోడ్, మేనేజర్ అన్న అతను చైల్డ్, ఈ టీఈ చైల్డ్ నోడ్, డైరెక్ట్ ఫౌండర్ చైల్డ్ కాదు, చైల్డ్ నోడ్. టీఈ అన్న అతను మేనేజర్కి చైల్డ్ నోడ్. ఓకే, సో మీకు క్లియర్? సో ఇదన్నమాట ట్రీ అంటే. నెక్స్ట్ ఏంటి, బైనరీ ట్రీ. అ ట్రీ వేర్ ఎవ్రీ ఐటమ్ క్యాన్ హ్యావ్, ఇది బాగా గుర్తుంచుకోండి, క్యాన్ హ్యావ్ 2 బ్రాంచెస్ లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడు సపోజ్ ఈయనే ఇక్కడ ఈ C1 ఉన్నాడు కదా, ఆడనే తీసుకుందాం. C1కి మ్యాక్సిమం 2 చిల్డ్రన్ ఉండొచ్చు, అంటే ఒకరు 2 వాళ్ళు 3 వాళ్ళు ఉండరు, అప్పుడు అది బైనరీ ట్రీ అవ్వదు, జస్ట్ నార్మల్ ట్రీ అయిపోద్ది ఇప్పుడు. కాబట్టి ఈ కేసు తీసేయండి. క్యాన్ హ్యావ్ అంటే ఈ C1కి ఒక చైల్డ్ ఉండొచ్చు, 2వ చైల్డ్ ఉండొచ్చు, లేదు అంటే C1 గడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు అనుకోండి, అసలు ఇంకా చిల్డ్రనే లేకపోవచ్చు. ఓకే, కాబట్టి క్యాన్ హ్యావ్ 2 చైల్డ్ ఎలిమెంట్స్. సో వాట్ ఇట్ డస్, లెట్స్ యూ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ అ హైరార్కికల్ వే. దీనికి కూడా సేమ్ ఎగ్జాంపుల్, ట్రీకి మాక్సిమం మనం ఈ ఫ్యామిలీ ట్రీ చెప్తే అర్థమవుతుంది, వేర్ ఎవ్రీ పర్సన్ హ్యాస్
a parent and a possibly 2 children. ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది మన బైనరీ ట్రీ ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ కాదు, ఎందుకంటే ఈ పేరెంట్కి 3 చైల్డ్ ఎలిమెంట్స్ కదా ఉన్నాయి, కాబట్టి ఇంక ఇది బైనరీ ట్రీ కాదు, మామూలు ట్రీ. నెక్స్ట్ ఏంటి, బైనరీ సెర్చ్ ట్రీ, ఆ స్పెషల్ ట్రీ వేర్ ది లెఫ్ట్ చైల్డ్ ఈజ్ స్మాలర్ అండ్ ది రైట్ చైల్డ్ ఈజ్ లార్జర్. సపోజ్ ఈ మళ్ళీ C1 గానే తీసుకొద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు పెద్ద కొడుకు అనుకుందాం. ఓకే, వాడు రైట్ సైడ్, ఈ ఏజ్ అంతా సపోజ్ ఒక 28 వేసుకుందాం. నెక్స్ట్ ఇట్ సైడ్ ఉన్నాడు చిన్న కొడుకు అనుకుందాం. సో చిన్న కొడుకు డెఫినెట్గా 28 కన్నా తక్కువే ఉండాలి కాబట్టి 25 వేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, రైట్ నోడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది లెఫ్ట్ నోడ్. ఓకే, సో రైట్ చైల్డ్ ఈజ్ లార్జర్, left child is smaller. So what it does ante, lets you quickly search for an item in the whole tree. Real life example, a phone number stored by names. You can quickly find any person by narrowing down left or right. Okay na. Last data structure enti ante graph. A graph is like a map of points connected by lines. ఇప్పుడు మనం తుపాకీ సినిమాలో చూస్తాం, హీరో ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఇలా పెట్టి ఇలా పాయింట్లు గీస్తాడు, ఇలా పాయింట్లు గీసి గీతలు గీస్తాడు. ఓకే, సో దాన్ని మనం గ్రాఫ్ అంటాం. లేదు అనుకోండి, ఏదైనా ఇప్పుడు మనం ఒక నెట్వర్క్ మ్యాప్ చూసాం అనుకోండి, మ్యాప్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, పాయింట్స్ లైన్స్ ఉంటాయి. ఓకే, సో ది పాయింట్స్ ఆర్ కాల్డ్ nodes or the vertices. They represent things like places. The lines are called edges. They show connections between the nodes. ఇప్పుడు సపోజ్ ఇదొక ప్లేస్ 1, ఇదొక ప్లేస్ P2, ప్లేస్ 2, ఇదొక ప్లేస్ 3 P3. ఓకే, సో ఇప్పుడు ఇవి వర్టిసెస్ కానీ నోడ్స్ కానీ అంటాం, వర్టిసెస్ ఆర్ నోడ్స్. ఓకే, ఇప్పుడు ది లైన్స్ ఆర్ కాల్డ్ ఎడ్జెస్. దే షో కనెక్షన్స్ బిట్వీన్ ది నోడ్స్. అంటే P1 నుంచి P2కి ఒక ట్రైన్ ఉంది. ఓకే, P2 నుంచి మళ్ళీ P3కి ఒక ట్రైన్ ఉంది, కానీ డైరెక్ట్గా P1 నుంచి P3కి లైన్ లేదు, అంటే ట్రైన్ లేదు అనుకుందాం. సో ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్. ఓకేనా, సో ఈ లైన్స్ని ఎడ్జెస్ అంటాము. ఈ P1 ఉంది కదా, ప్లేస్ 1, ప్లేస్ 2, ప్లేస్ 3, వీటిని మనం నోడ్స్ అంటాం, నోడ్స్. సో వాట్ ఇట్ డస్, ఇట్ ఈస్ అ వే to represent connections between the things, making it easy to find links, shortest paths, or how things relate to each other. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎడ్జెస్ వల్లే కదా మనం P1 నుంచి P3కి ట్రైన్ లేదు, P1 నుంచి P2కి వెళ్ళి అప్పుడు P2 నుంచి P3కి వెళ్ళాలి, ఒకవేళ మనం P3కి వెళ్ళాలనుకుంటే. ఓకే, సో అది మనకు తెలుస్తుంది, నోడ్స్ ఎక్కడ నుంచి ఏ ఉన్నాయి, ఏ నోడ్ కనెక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి, ఆ మ్యాప్ యాప్. సిటీస్ ఆర్ నోడ్స్, రోడ్స్ ఆర్ ఎడ్జెస్. రోడ్స్ అనుకోవచ్చు, లేకపోతే రైల్వే ట్రాక్ అనుకోవచ్చు, ఏదైనా సరే మీకు పాయింట్ అర్థమైంది కాబట్టి మీ ఇష్టం వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు మనకి డేటా స్ట్రక్చర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, అల్గోరిథమ్స్. అల్గోరిథమ్స్లో ఫస్ట్ వాట్ ఈజ్ అన్ అల్గోరిథం అనేది కవర్ చేద్దాం. ఓకే, సో అన్ అల్గోరిథం ఈజ్ లైక్ అ రెసిపీ, అ సెట్ ఆఫ్ క్లియర్ స్టెప్స్ యూ ఫాలో టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సో అంటే మనం ఇప్పుడు ఏం చెప్తాము, ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకోండి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం స్టెప్ బై స్టెప్ చెప్తాం. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా సరే ఒక బైక్ స్టార్ట్ చేయాలి. ఓకే, బైక్ స్టార్ట్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ కీ ఎక్కడ ఉందో ఎత్తుకోవాలి, ఆ కీని బైక్ లోపల పెట్టాలి, కీ ఇంటూ బైక్. దాని తర్వాత కీని తిప్పాలి, కీ రొటేషన్. దాని తర్వాత సెల్ఫ్ ఉంటే సెల్ఫ్ కొట్టాలి, సెల్ఫ్ లేదనుకోండి కిక్ కొట్టాలి. ఇది ఒక బండిని స్టార్ట్ చేసే విధానం. ఓకే, ఎస్, నో, ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3. ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం అసలు ఆ బండికి సెల్ఫ్ ఉందా లేదా, లేకపోతే ఓన్లీ కిక్ స్టార్టే ఉందా. ఒకవేళ సెల్ఫ్ ఉంటే పని చేస్తే, సెల్ఫ్ ఉంటే పని చేయకపోయినా కొట్టడం లేదు, సెల్ఫ్ ఉండి పని చేస్తుంటే సెల్ఫ్ కొట్టాలి. లేదు అంటే ఇంకా అది ఉన్న పని చేయట్లేనట్టు కాబట్టి కిక్ కొట్టాలి బండికి, అప్పుడు బండి స్టార్ట్ అవుతుంది. ఇది మనం ఒక అల్గోరిథం అనొచ్చు, బండి స్టార్ట్ చేయడానికి కావాల్సిన అల్గోరిథం. ఓకే, an algorithm is like a recipe, a set of clear steps you follow to solve a problem. It tells the computer exactly how to do something, one step after another, until the problem is solved. Okay, for example, algorithm for finding the largest number in a list. ఇప్పుడు సపోజ్ మనకు ఒక లిస్ట్ ఉంది, 1 2 3 4 5 అలా వెళ్ళి 10. ఓకే, సో ఫస్ట్ మనం అల్గోరిథం రాయడానికి మనం ఎలా అర్థం చేసుకుంటాము, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసాక ప్రోగ్రామ్ ఏమవ్వాలి, సెట్ ది ఫస్ట్ నెంబర్ యాజ్ ది లార్జెస్ట్ ఎలిమెంట్. ఇంకా మనకు తెలియదు కదా తర్వాత ఏమున్నాయో, కాబట్టి ఈ 1నే ఒక లార్జెస్ట్ నెంబర్గా మనం అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి, కంపేర్ ఇట్ విత్ ది నెక్స్ట్ నెంబర్. అంటే ఇప్పుడు ఈ 1 2 కన్నా పెద్దదా చిన్నదా చూస్తాం. ఇప్పుడు 2 డెఫినెట్గా 1 కన్నా పెద్దది కాబట్టి ఈ లార్జెస్ట్ నెంబర్ అన్న వేరియబుల్కి 2 అసైన్ చేస్తాం. దాని తర్వాత ఏంటి, 3కి 2కి కంపేర్ చేస్తాం. 3 అన్నది 2 కన్నా పెద్ద నెంబర్ కాబట్టి 2 తీసేసి 3 అసైన్ చేస్తాం. మూవ్ ది నెక్స్ట్ నెంబర్ అండ్ రిపీట్ అంటిల్ ది ఎండ్. సో ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది, 9 ఉంటుంది, 10 ఉంటుంది. ఇప్పుడు లాస్ట్కి 9 10 చెక్ చేస్తాం. 9 ఆబ్వియస్లీ 10 కన్నా చిన్నదే కాబట్టి 9 అన్నది తీసేసి 10 అన్నది అసైన్ చేస్తాం ఈ లార్జెస్ట్ నెంబర్ కింద. సో ది లార్జెస్ట్ నెంబర్ ఫౌండ్ ఈజ్ ది ఆన్సర్. సో 10 మనకు లార్జెస్ట్ నెంబర్ ఉంది కాబట్టి ఏరే మొత్తానికి ఈ 10 లార్జెస్ట్ నెంబర్ కింద మనం రిటర్న్ చేస్తాం. సో ది ప్రోగ్రామ్ ఎండ్.
ఇది జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి, అంటే మనం ఎలా రాద్దాము ప్రోగ్రాము అని అర్థం చేసుకోవడానికి ఈ స్టెప్స్ అనమాట. దీన్ని మనం ప్రోగ్రామాటిక్ వేలో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు పైథాన్ ఎంచుకుంటే పైథాన్, జావా ఎంచుకుంటే జావా, సి++ ఎంచుకుంటే సి++, లేదా వేరే ఏ లాంగ్వేజ్ ఎంచుకుంటే ఆ లాంగ్వేజ్. సో అల్గోరిథమ్స్లో ఇవి ఉంటాయి. ఏంటి? ఫస్ట్ సెర్చింగ్ అల్గోరిథమ్స్. సెర్చింగ్ అల్గోరిథమ్స్ ఏంటి అంటే help you find something in a list or collection, like a number in an array or a name in a contact list. సో మీకు ఆల్రెడీ ఇందాక చెప్పా కదా, 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనకి ఈ అరేలో మనకి 5 అనే ఎలిమెంట్ కావాలనుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి వెళ్ళాలి. 0th ఇండెక్స్ స్టార్ట్ చేసి 1 5కి ఈక్వల్ కాదా ఎత్తుకుంటాం, కాదు. 2 5కి ఈక్వల్ కాదా ఎత్తుకుంటాం, 3 5కి ఈక్వల్ కాదా ఎత్తుకుంటాం, 4 5కి ఈక్వల్ కాదా ఎత్తుకుంటాం. అలా ఎత్తుక్కొని 5 ఇప్పుడు 5కి ఈక్వల్ కాబట్టి మనకి ఈ ఎలిమెంట్ దొరికేస్తుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటాము? సెర్చింగ్ అంటాం కదా. సో వై టు యూజ్ సెర్చింగ్ అల్గోరిథమ్స్? ఇన్స్టెడ్ ఆఫ్ చెకింగ్ ఎవ్రీ టైమ్ మాన్యువల్లీ, సెర్చింగ్ అల్గోరిథమ్స్ హెల్ప్ యూ ఫైండ్ రిజల్ట్స్ ఫాస్టర్, ఎస్పెషల్లీ వెన్ డేటా ఇస్ హ్యూజ్. ఇప్పుడు ఇక్కడ 10 నెంబర్లే ఉన్నాయి, మనకు 5th ఎలిమెంట్ కావాలి. ఓకే, కాబట్టి బేగా అయిపోయింది పని. మనం ఇందాక అనుకున్నట్టు 10 లక్షల నెంబర్లు ఉన్నాయి. 1 నుంచి స్టార్ట్ అయ్యి సీక్వెన్షియల్గా 1 2 3 4 అలా 10 లక్షల వరకు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి? 9,99,800 కావాలి. ఓకే, సో ఆ ఎలిమెంట్ కావాలి అంటే మనం ఒక్కొక్కటి ఇప్పుడు ఇలా చెక్ చేసుకుని వెళ్ళాం అనుకోండి, 3 గంటలు అక్కడ అయిపోద్ది. కాబట్టి మనం ఈ అల్గోరిథమ్స్ అన్నవి వాడతాం. సమ్ పాపులర్ సెర్చింగ్ టెక్నిక్స్ ఆర్ లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. బట్ నేను ఈ వీడియో లెంత్ నేను దృష్టిలో పెట్టుకొని ఇది ఏంటి, ఏం చేస్తాను అని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ మీరు మామూలుగా గూగుల్లో కొట్టినా సరే వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి అక్కడికి వెళ్ళి అర్థం చేసుకోండి. మనం తర్వాత పైథాన్ స్టార్ట్ చేసినప్పుడు, బై ద వే పైథాన్ కూడా వస్తుంది మన ఛానల్కి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పైథాన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ లీనియర్ సెర్చ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, బైనరీ సెర్చ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి మాత్రం మీరు వెళ్ళి గూగుల్లో చూడండి. అవి సెర్చింగ్ అల్గోరిథమ్స్ అయితే, ఇవి సార్టింగ్ అల్గోరిథమ్స్. ఓకే, సార్టింగ్ అల్గోరిథమ్స్ హెల్ప్ యూ అరేంజ్ ఐటమ్స్ ఇన్ ఆర్డర్, లైక్ లోయెస్ట్ టు హైయెస్ట్, A to Z ఎక్సెట్రా. ఇప్పుడు సపోజ్ మనం ఏమైనా బస్ టికెట్లో తీస్తున్నాం. ఓకే, బస్ టికెట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉంటాయి. ఓకే, ఆర్డర్లో ఉండవు. ఇప్పుడు ఫస్ట్ టికెట్ 900 ఉందనుకోండి, నెక్స్ట్ టికెట్ 700 ఉంటాయి, దాని తర్వాత టికెట్ 1100 ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇంకొకటి 1500, దాని తర్వాత ఇంకోటి 500 ఉంది. ఇక్కడ మనకంతా కన్ఫ్యూజ్గా ఉంది కదా ఆర్డర్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము? ఏదో భయ్యా నాకు ఇలా కాదు, రేట్లన్నీ తక్కువ నుంచి ఎక్కువ కావాలి అంటే అప్పుడు ఏం చేస్తాం మనం? 500, 700, 900, 1100, 1500. సో ఇవన్నీ కూడా లోయెస్ట్ టు హైయెస్ట్ ఆర్డర్లో పెట్టుకున్నాం. ఈ ప్రాసెస్ని మనం సార్టింగ్ అంటాం. ఓకేనా? సో వై టు యూజ్ సెర్చ్, ఇక్కడ చిన్న తప్పు పడింది. వై టు యూజ్ సెర్చింగ్ అల్గోరిథమ్స్ కాదు, వై టు యూజ్ సార్టింగ్ అల్గోరిథమ్స్. సార్టింగ్ అల్గోరిథమ్స్. ఓకే, మెనీ ప్రోగ్రామ్స్ వర్క్ బెటర్ ఆర్ ఫాస్టర్ వెన్ డేటా ఈజ్ సార్టెడ్ ఫస్ట్, అండ్ ఇట్స్ ఆల్సో ఈజియర్ ఫర్ హ్యూమన్స్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా ఉంటే ప్రోగ్రామ్ ఒకలా పనిచేస్తుంది, ఎలా ఉంటే ప్రోగ్రామ్ ఒకలా పనిచేస్తుంది. బట్ అలా అని చెప్పి ఇక్కడ ఈ 5 ఎలిమెంట్లకి నేను ఏం చెప్పలేను. ఇందాక చెప్పినట్టు హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా తీసుకోండి, 10 lakh ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ 10 lakh ఎలిమెంట్స్ ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్ ఉంటే ప్రోగ్రామ్ ఒకలా అవుట్పుట్ ఇస్తుంది ఒక స్పీడ్లో. ఇలా గజిబిజిగా ఉంటే ఆ 10 లక్షల ఎలిమెంట్లలో ఏది ఎక్కడ ఉందో దానికి కూడా తెలియదు. కాబట్టి ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఓకేనా? మెనీ ప్రోగ్రామ్స్ వర్క్ బెటర్ ఆర్ ఫాస్టర్ వెన్ డేటా ఈజ్ సార్టెడ్ ఫస్ట్. ఓకే, సమ్ కామన్ సార్టింగ్ మెథడ్స్ ఏంటి? బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్. సో ఈ 4లో ఈ బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ ఈజీయే, బట్ కొద్దిగా స్లోగా ఎలిమెంట్స్ని ఆర్డర్లో పెడతాయి. ఈ మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ అనేవి ఫాస్ట్గా పనిచేస్తాయి, ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ అల్గోరిథమ్స్ కూడా మీరు నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదా, గుడ్ టు నో అల్గోరిథమ్స్. గుడ్ టు నో అల్గోరిథమ్స్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పటి వరకు మనం కవర్ చేసుకున్న డేటా స్ట్రక్చర్స్, డిఎస్ అంటే డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్, ఇవన్నీ కూడా నేర్చుకోండి ఫస్ట్. అప్పుడు నేర్చుకున్నాక ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ డిఎస్ఏ అవి ప్రాక్టీస్ చేయడానికి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి మీకు ఒక నాలెడ్జ్ వచ్చి కాన్ఫిడెంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చేయగలము అని. అప్పుడు మీరు దీనికి మూవ్ అవ్వండి. ఓకేనా? ప్లాట్ఫామ్స్ టు ప్రాక్టీస్ డిఎస్ఏ. సో మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. చాలా ప్లాట్ఫామ్స్లో నేను ఓన్గా ట్రై చేసినవి ఈ లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్. మరి కోచ్ ఆఫ్ ఎందుకు పెట్టామన్నా అంటే, కోచ్ ఆఫ్ నేను ట్రై చేయలేదు, బట్ కోచ్ ఆఫ్ బాగుంటుందని చెప్పి చాలా ఇట్ల దగ్గర చూసాను, కాబట్టి ఆ కోచ్ ఆఫ్ కూడా పెట్టాను. సో ఇప్పుడు మీకు ఏం లేదు, ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఇది నేను లింక్ కూడా అటాచ్ చేశాను. పీడిఎఫ్లో లింక్ అది ఆల్రెడీ అటాచ్ అయ్యి వస్తుంది. మీరు డైరెక్ట్గా ఆ పేరు మీద కొట్టారు అనుకోండి, ఆ పేరుకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఈ పేరుకి తీసుకెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ పేజ్కి. సో ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే, ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఆడ ఒక క్వశ్చన్ ఇస్తాడు, మనం దాన్ని సాల్వ్ చేయాలి. మీరు ఫస్ట్ ఏం చేస్తారు? సార్ట్ బై డిఫికల్టీ చేసుకోండి. ఓకే, సార్టెడ్ బై కష్టం అన్నది కదా, డిఫికల్టీ సెలెక్ట్ చేయండి. సో నేను మీకు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, సార్టింగ్ అల్గోరిథం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఇప్పుడు చూసారా, ఈజీవన్నీ ఫస్ట్ వచ్చాయి, దాని తర్వాత మీడియం అన్నీ ఉంటాయి, దాని తర్వాత డిఫికల్ట్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ 2 సమ్మే ఉంది, అది సెలెక్ట్ చేయండి మీరు. అది సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆడ ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఓకేనా? ఆ క్వశ్చన్ తాలూకా ఎగ్జాంపుల్ ఇస్తాడు. అంటే ఆడ ఇన్పుట్ ఏమి ఇస్తాడు, అవుట్పుట్ ఏమి వస్తుంది, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాడు. ఓకే,
ఇప్పుడు మీరు ఇక్కడ లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక మీకు పైథాన్ చెప్పాను కదా, ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకుంటే నిజంగా మీరు ఇక్కడ పైథాన్ సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు మనకి ఇక్కడ సింటాక్స్ మారిపోతుంది. పైథాన్‌లో మనం ప్రోగ్రామ్ రాయాలి. లేదు మీకు వేరే ఏదైనా లాంగ్వేజ్ వచ్చు అంటే ఆ లాంగ్వేజ్ ఇక్కడ ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? అప్పుడు మీరు ఆ ప్రోగ్రామ్‌లో రాయాల్సొస్తది. మీరు ప్రోగ్రామ్ రాసాక మీరు ఇక్కడ రన్ అన్నది కొడితే మీకు ప్రోగ్రామ్ ఎంతవరకు వాలిడేట్ అయింది, ఎన్ని టెస్ట్ కేసెస్ వరకు పనిచేసింది అన్నది అది చూపిస్తాడు. ఓకే. సో ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్స్ మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. లీడ్ కోడ్‌ని, కోచెఫ్‌ని, హ్యాకర్ ర్యాంక్‌ని అన్నిటిని మీకు బాగా పనికొస్తది. సో దీంతో మనం వీడియో ఎండింగ్‌కి వచ్చాము. ఈ మెటీరియల్ అంతా ఇప్పుడు ఈ రోడ్ మ్యాప్ అంతా నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో పెడతా. కాబట్టి అక్కడికెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ వరకు మళ్ళీ వెయిట్ చేయండి. నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఓకే. బై.